హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనము ఈ రోజు నుండి పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నాము. మనము 7 PM ఈ యొక్క లైవ్ అనేది డైలీ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, పిఐఈలో మనకు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్గా, లెసన్ వైజ్గా మనమైతే టెస్ట్ని కండక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ యూనిట్ భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి అనేది మనకు ఉంటుంది. సిలబస్లో మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. విద్య, అర్థము, స్వతంత్ర పూర్వము, విద్యా కమిటీలు, స్వతంత్రం అనంతరము, వివిధ కమిటీలు. సో ఈ 3 టాపిక్స్ ఉంటాయి దీంట్లో. ఈ రోజు మనము ఆ యొక్క 3 టాపిక్స్ నుండి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక 10 ప్రశ్నలు అనేటివి కూడా మనము ఈ యొక్క లైవ్ టెస్ట్లో ఉండబోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10 to 15 డేస్లో ఈ లైవ్ టెస్ట్లను మనము మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ లైవ్ టెస్ట్లను అయితే మనం తొందరగా కంప్లీట్ చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మేము ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అదేవిధంగా మిత్రమా, మీకు ఈ యొక్క అన్ని క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ తొందరలోనే మీకు పిఐకి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో అవన్నీ మీకు ఫ్రీగానే అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. నేను వాట్సాప్ గ్రూప్లలో డైలీ షేర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో అన్ని పీడిఎఫ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి. ఎలాంటి ఫీ అనేది తీసుకోబడదు. రైట్, ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిందల్లా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియో చూస్తున్న మిత్రులందరూ ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తే మీ యొక్క సపోర్ట్ మాకు ఇచ్చినట్టు అవుతుంది. నా యొక్క సపోర్ట్ మీకు మీ యొక్క ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. సో మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న మిత్రులందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే అది మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాము. మనుషుల్లో అంతర్గతంగా ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చూడండి మిత్రమా. మనుషుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణత చెయ్యడమే విద్య అని నిర్వచించింది ఎవరు? నేను ఆప్షన్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఋగ్వేదము, ఆప్షన్ 2 వివేకానంద, ఆప్షన్ 3 ఉపనిషత్తులు, ఆప్షన్ 4 అరిస్టాటిల్. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. వివేకానందుడు మనుషుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణత చేయడమే విద్య అని నిర్వచించడం అనేది జరిగింది. ఇక్కడ ఒక చిన్న మీరు గుర్తుపెట్టుకొని, వివేకానందుని యొక్క నిర్వచనాల్లో కామన్గా దైవాంశ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు కొండ గుర్తుగా గుర్తుపెట్టుకొని మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఇచ్చేయవచ్చు. చూడండి, ఇక్కడ ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుందని కూడా ఎవరు అన్నారు? దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అని అన్నారు. ఎవరు? వివేకానందుడు అన్నారు. ఓకేనా? చూడండి, ఈ నిర్వచనంలో కూడా ప్రతి మనిషిలో దైవాంశ అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అనేది ఎవరు అన్నారంటే వివేకానందుడు అన్నారు. సో దైవాంశ అనేది, దైవత్వం అనేది ఆ వివేకానందుడు ఇచ్చినటువంటి నిర్వచనంలో కామన్గా ఉంటుంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈజీగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇక మనము రెండో ప్రశ్నలోకి వెళ్దాము. రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యను శిక్ష అని కూడా అంటారు. శిక్ష అనే పదము శాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అంటే శాస్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 బోధన, నియంత్రణ, దండన. ఆప్షన్ 2 బోధన, విద్యను అందించడము. ఆప్షన్ 3 బోధన మరియు వికసింప చేయడము. ఆప్షన్ 4 బోధించడము, నేర్పుట, నియంత్రించుట మరియు క్రమశిక్షణలో పెట్టడము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. బోధించడము, నేర్పుట, నియంత్రించుట మరియు క్రమశిక్షణలో పెట్టడము అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. ఇక్కడ మనము నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం ఏ లిపిలో రాయబడింది? ఆప్షన్ 1 సంస్కృతము, ఆప్షన్ 2 దేవనాగిరి లిపి, ఆప్షన్ 3 ప్రాకృతము, ఆప్షన్ 4 స్పర్శ లేఖనము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. దేవనాగిరి లిపిలో ఋగ్వేదం అనేది రాయబడింది. రైట్, నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే లాటిన్ భాషలో ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
ఆప్షన్ 1 జ్ఞానాన్ని అందించడం, ఆప్షన్ 2 దారి చూపడం, ఆప్షన్ 3 మేల్కొల్పడము, ఆప్షన్ 4 వృద్ధిలోకి తీసుకురావటము. ఇక్కడ మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం చెప్పే ముందు ఒకసారి చూడండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే విద్యను ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ దేని ఏమంటాం? ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎక్కడి నుండి వచ్చింది? ఎడ్యుకేర్, ఎడ్యుసేర్ అనే 2 లాటిన్ పదాల నుండి వచ్చింది. ఇక్కడ మనకు ఎడ్యుకేర్ అంటే అర్థం ఏంటిది? అభివృద్ధి చేయటము. అదేవిధంగా ఎడ్యుకేర్ అంటే అభివృద్ధి చేయడం. ఎడ్యుకేర్ అంటే అర్థం ఏంటి మనకు? ఎడ్యుసేర్ అంటే అర్థం ఏంటిది? ఎడ్యుసేర్ అంటే వృద్ధిలోకి తీసుకురావడం. సో ఇక్కడ మనం ఏం అడిగాము? ఎడ్యుకేర్ అడిగాము కాబట్టి ఎడ్యుకేర్ అర్థం ఏమవుతుంది? అభివృద్ధి చేయడము. ఏమవుతుంది? అభివృద్ధి చేయడం. కాబట్టి ఆప్షన్లో అభివృద్ధి చేయడం లేదు కాబట్టి ఇక్కడ మనకు ఈ 4th ఆప్షన్లో అభివృద్ధి చేయడం అనేది రావాలి. సో ఇక్కడ వృద్ధిలోకి తేవడం అనేది దేని అర్థం అవుతుంది? ఎడ్యుసేర్ యొక్క అర్థము వృద్ధిలోకి తీసుకురావడం. రైట్, ఇది గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్లో ఈ అంటే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ అని అంటాం. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్. డియుకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అనే అర్థాలు అనేటివి ఉంటాయి. సో ఇది మనకు 4వ ప్రశ్న యొక్క ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది కదా మిత్రమా? నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ మనము మనసును నియంత్రించడమే విద్య అని ఎవరన్నారు? ఆప్షన్ 1 కొమేనియన్, ఆప్షన్ 2 ఫ్రోబెల్, ఆప్షన్ 3 స్పెన్సర్, ఆప్షన్ 4 ఎమర్సన్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఎమర్సన్ అనే అతను మనసును నియంత్రించడమే విద్య అనే నిర్వచనం ఇవ్వడం జరిగింది విద్యకి. అదేవిధంగా ఇక్కడ ఫ్రోబెల్ ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది విద్య అన్నారు. జీవిలో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నిర్వచనం ఇచ్చారు. ఇంకో నిర్వచనం మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేదే విద్య అని ఫ్రోబెల్ ఇంకో నిర్వచనం ఇచ్చారు. సో ఈ రెండింటిని మనము ఐడెంటిఫై చేయాలి అంటే జీవి అంటే ఫ్రోబెల్ గుర్తుపెట్టుకోండి, ఇంకోటి నిర్మలం, జీవి నిర్మలం 2 గుర్తుపెట్టుకోండి. జీవి వస్తే ఫ్రోబెల్ పెట్టేది, దాంట్లో నిర్మలం అనేది కనిపించిన ఫ్రోబెల్ అనే ఆప్షన్ మీరు ఎంచుకోవాలి. నెక్స్ట్ నిర్వచనాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, ఇట్లా కీవర్డ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు కొమేనియన్ ఏమన్నారంటే, కొమేనియన్ యొక్క నిర్వచనం మనం చూసుకున్నట్లయితే అతను మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్పారు. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్పారు. ఇంకోటి సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పారు కొమేనియన్. సో కొమేనియన్ సంపూర్ణవంతుడు అని గుర్తుపెట్టుకోండి. కొమేనియన్ సంపూర్ణవంతుడు. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇక 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేని వారిని గుర్తించండి. సో ఆప్షన్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ 1 స్త్రీలు, స్టేట్మెంట్ 2 శూద్రులు, స్టేట్మెంట్ 3 వైశ్యులు, స్టేట్మెంట్ 4 క్షత్రియులు. ఇవి ఉన్నటువంటి స్టేట్మెంట్. మళ్ళీ మనకు ఇక్కడ కింద 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 1,2,3, ఆప్షన్ 2 1,4, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 2,3. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది మిత్రమా? హిందూ విద్యా విధానంలో వీరు ఎవరెవరికి అవకాశం ఇచ్చారంటే క్షత్రియులకు అవకాశం ఇచ్చారు, వైశ్యులకు అవకాశం ఇచ్చారు, బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ స్త్రీలకు, శూద్రులకు అవకాశం ఇవ్వలేదు. హిందూ విద్యా విధానంలో స్త్రీలకు, శూద్రులకు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. సో అవకాశం లేని వారు అన్నారు కాబట్టి స్త్రీలు, శూద్రులు. సో 1,2 ఎక్కడ ఉంది మనకు స్టేట్మెంట్లో? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా హిందూ విద్యా విధానంలో వాళ్ళు 3కి మాత్రమే అవకాశం కల్పించారు. హిందూ విద్యా విధానం 3 వర్ణాల వారికి కల్పించారు. అవి కూడా పురుషులకు మాత్రమే. 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు. సో ఈ 3కి మాత్రమే హిందూ విద్యా విధానంలో అవకాశం కల్పించారు. ఎవరెవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. ఇక్కడ మనుధర్మ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మీకు తెలిసినటువంటి విషయమే. బ్రాహ్మణులు అంటే తల నుండి పుట్టినవారు, బ్రహ్మ తల నుండి పుట్టినవారు. క్షత్రియులు అంటే బ్రహ్మ యొక్క భుజాల నుండి పుట్టినవారు. వైశ్యుడు అంటే తొడల నుంచి జన్మించినవారు. శూద్రులు అంటే బ్రహ్మ యొక్క పాదాల నుంచి జన్మించినారని మనుధర్మ శాస్త్రం ప్రకారము ఈ యొక్క వర్ణాలు అయితే విభజించబడినాయి. సో మనకి ఇక్కడ కానివారు అడిగారు కాబట్టి స్త్రీలకు, శూద్రులకు అవకాశం లేదు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే వేద విద్య ప్రారంభ వయసులో సరికానిది అడిగారు. సో ఇక్కడ స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే
స్టేట్మెంట్ ఏ చూసుకుని బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, స్టేట్మెంట్ బి క్షత్రియులకు 10 సంవత్సరాలు, శూద్రులకు 13 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు. అంటే వేద విద్య ప్రారంభ వయసులో సరికానిది అన్నారు. సో దీంట్లో సరికానిది ఏదో మనము ఎంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 ఏ కామా డి, ఆప్షన్ 2 సి, ఆప్షన్ 3 ఏ, ఆప్షన్ 4 ఏ కామా బి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో దీంట్లో మనము సరైన సమాధానాన్ని ఈజీగా ఎంచుకోవచ్చు. ఎందుకంటే మిత్రమా, వేద విద్య విధాన ప్రారంభ వయసులో అసలు శూద్రులకు అవకాశమే లేదు. అంటే శూద్రులకు అవకాశం అనేది లేదు. అంటే శూద్రులకు 13 సంవత్సరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, కానీ వేద విద్యలో శూద్రులకు అవకాశం లేదు కదా చదువుకోవడానికి. కాబట్టి ఇది మనకు సరికానిది అవుతుంది. ఆప్షన్ సి అనేది సరికానిది అవుతుంది. కాబట్టి దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ సి. ఇక్కడ సి ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2లో సి ఉంది. సో మనకు సరైన సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు ఇది సరైనదే, క్షత్రియులకు 10 సంవత్సరాలు ఇది సరైనదే, వైశ్యులకు 12 సంవత్సరాలు ఇది అన్నీ మనకు సరైనవి. ప్రారంభ వయసులో వారి విద్య ప్రారంభ వయసులో ఉండవలసిన వయసు 8 సంవత్సరాలేమో బ్రాహ్మణులకు ఉంటే, మన వైశ్యులకేమో 12 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. కానీ ఇక్కడ శూద్రులకు అవకాశం లేదు. సో ఇక్కడ మనకు సరికానిది అడిగారు. సరికానిది ఏమవుతుంది? మన స్టేట్మెంట్లో సి అంటే ఆప్షన్లో 2 అనేది సరైన సమాధానము అవుతుంది. రైట్. నెక్స్ట్ మనము 8వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, ఇక్కడ చూడండి, వేద విద్య విధానము ఈ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఆప్షన్ 1 గాయత్రి మంత్రమా, సరస్వతి మంత్రమా, గురుదేవో భవ శ్లోకమా, పైవన్య. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి వేద విద్య విధానం అనేది గాయత్రి మంత్రం అనే శ్లోకంతో ప్రారంభం అనేది అవుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ 9వ ప్రశ్న. 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, వేద విద్య విధానము అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చూడండి ఒకసారి, వేద విద్య గురువును దైవ సమానంగా గుర్తించింది. స్టేట్మెంట్ బి చూడండి, గురువును దృష్ట ఆచార్యుడు, గురు, అలుగురు, ఉపాధ్యాయులు అని పిలిచేవారు. స్టేట్మెంట్ సి చూడండి, ద్రష్ట అనగా భూత భవిష్యత్ కాలాలు తెలిసినవాడు. ఆప్షన్ డి, గురువును జ్ఞానానికి నిధిగా, జ్ఞానానికి కేంద్రంగా వేద విద్య గుర్తించింది. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 2 ఏ కామా బి కామా సి కామా డి, ఆప్షన్ 3 బి కామా సి కామా డి, ఆప్షన్ 4 ఏ కామా డి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఏమవుతుంది మిత్రమా, ఒకసారి చూసుకున్నట్లయితే వేద విద్య విధానం అనుసరించి సరైనవే అన్నారు. సో వేద విద్య గురువును దైవ సమానంగా గుర్తించింది, ఇది మనకు సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, గురువును ద్రష్ట ఆచార్యుడు, గురువు, అలుగురు, ఉపాధ్యాయులు అని పిలిచేవారు వేద విద్యా కాలంలో, ఇది కూడా సరైనది. దృష్ట అనగా భూత భవిష్యత్తు కాలాలు తెలిసినవాడు, ఇది సరైనది. ఆప్షన్ డి స్టేట్మెంట్ డి చూడండి, గురువుని జ్ఞానానికి నిధిగా, జ్ఞానానికి కేంద్రంగా వేద విద్య గుర్తించింది, ఇది కూడా సరైన స్టేట్మెంట్. కాబట్టి అన్ని సరైనవి. కాబట్టి ఏబిసిడి ఎక్కడ ఉన్నాయి మనకు ఆప్షన్లో? ఆప్షన్ 2లో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, మనము క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించాలి మనం. చూడండి, స్టేట్మెంట్ ఏ తొలివేద కాలంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కలదు, ఒకటి. స్టేట్మెంట్ బి వేద కాలంలో ఎక్కువ విజ్ఞానం పొందిన స్త్రీని బ్రహ్మవాది అని పిలిచేవారు. స్టేట్మెంట్ సి ఆవు పాలు పితుకుతూ విద్య పొందిన స్త్రీని వేద కాలంలో దుహీత అనేవారు. స్టేట్మెంట్ డి గార్గి, మైత్రేయి వేద కాలంలో విద్య పొందిన స్త్రీలుగా ప్రసిద్ధి పొందారు. ఎవరు? గార్గి, మైత్రి అంట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈ చూడండి, మలివేద కాలం స్త్రీకి విద్యను నిరాకరించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి స్టేట్మెంట్. ఇక ఆప్షన్ 1 చూడండి బిసిడి, ఆప్షన్ 2 ఏబిసిడి, ఆప్షన్ 3 ఏబిసిడిఈ, ఆప్షన్ 4 ఏసిడిబి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ చదువుతున్నాను వినండి, క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 3 అవుతుంది. ఏబిసిడిఈ ఈ అన్ని స్టేట్మెంట్లు, 5 స్టేట్మెంట్లు కూడా సరైనవే. చూడండి, తొలివేద కాలంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కలదు, స్టార్టింగ్లో ఉండే విద్యా సౌకర్యం.
నెక్స్ట్ బి, వేద కాలంలో ఎక్కువ జ్ఞానం పొందిన స్త్రీని బ్రహ్మవాది అనేవారు. ఇది కరెక్టే. ఆవు పాలు పితుకుతూ విద్య పొందిన స్త్రీని ఏమంటారు? ఆ వేద కాలంలో దుహీత అంటారు. ఏమంటారు? దుహీత. నెక్స్ట్ డి చూడండి, గార్గి మైత్రేయి వేద కాలంలో విద్య పొందిన స్త్రీలుగా ప్రసిద్ధి పొందారు. ఇది కరెక్ట్. గార్గి మైత్రేయి గుర్తుపెట్టుకోండి. వేద కాలంలో విద్య పొందిన స్త్రీలు ఎవరు అంటే గార్గి మైత్రేయి. అదేవిధంగా ఆవు పాలు పితుకుతూ విద్యను పొందిన స్త్రీ ఎవరు? దుహీత. వేదకాలంలో ఎక్కువ విజ్ఞానం పొందిన స్త్రీని ఏమంటారు? బ్రహ్మవాది అంటాము. మలివేద కాలం స్త్రీకి విద్యను నిరాకరించింది. రైట్, కరెక్టే. తొలివేద కాలంలో విద్యా సౌకర్యం కల్పించారు. మలివేద కాలంలో స్త్రీకి విద్యను నిరాకరించడం అనేది జరిగింది. ఈ అన్ని స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనము క్రింది వాణిలో ఒకటి వేద విద్య లోపాలలో సరితూగనిది అన్నాడు. కింది వాటిలో ఒక వేద విద్యల లోపాలలో సరితూగనిది. ఆప్షన్ 1 నైతిక అభివృద్ధి, ఆప్షన్ 2 వర్ణ వ్యవస్థకు నాంది పలకడము, ఆప్షన్ 3 సంస్కృత భాషలో బోధన, ఆప్షన్ 4 బ్రాహ్మణ వర్ణాన్ని గురువుగా నియమించడము. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి నైతిక అభివృద్ధి అనేది జరగలేదు. వేద విద్యలో నైతిక అభివృద్ధి అనేది జరగలేదు. ఇక్కడ చూడండి, వర్ణ వ్యవస్థకు వారు నాంది పలికారు, కరెక్టే. సంస్కృత భాషలో బోధన ఉండేది, అది కరెక్టే. బ్రాహ్మణ వర్ణాన్ని గురువుగా నియమించారు. రైట్, ఇది మనకు సరైన స్టేట్మెంట్. లోపం ఉన్నది ఏంటంటే నైతిక అభివృద్ధి అనేది వేద విద్య కాలంలో లేదు. నెక్స్ట్ 12వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఉపసంపద అనే ఈ విద్య ముగింపు వేడుకలు జరిగే పండుగ ఏది? ఆప్షన్ 1 జైన విద్య, ఆప్షన్ 2 హిందూ విద్య, ఆప్షన్ 3 ఇస్లాం విద్య, ఆప్షన్ 4 బౌద్ధ విద్య. అంటే ఉపసంపద అనే విద్య ముగింపు వేడుకలు జరిగే పండుగ దీంట్లో ఏ విద్యలో ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఏమవుతుంది? ఉపసంపద అనేది ఈ విద్య ముగింపు వేడుకల పండుగ అంటే బౌద్ధ విద్య. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు బౌద్ధ విద్యలో ఉపసంపద అనే విద్య ఆ ముగింపుతోటి ఉపసంపద అనే దాంతో వాళ్ళ యొక్క విద్య ముగింపు అనేది జరుగుతుంది బౌద్ధ విద్యలో. కాబట్టి ఆ రోజు పండుగ వాతావరణం ఉంటుంది, దాన్ని మనం ఉపసంపద అనేది దానికి పేరు అనేది ఉంటుంది. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ 13వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే బౌద్ధ విద్య విధానంలో ప్రాథమిక విద్య కాలం ఎంత? 10 సంవత్సరాల, ఆప్షన్ 2 8 సంవత్సరాల, ఆప్షన్ 3 6 సంవత్సరాల, ఆప్షన్ 4 12 సంవత్సరాల. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఏమవుతుంది మిత్రం? బౌద్ధ విద్య విధానంలో ప్రాథమిక విద్యా కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలు? మనకు 12 సంవత్సరాలు అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థికి 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు వచ్చేసరికి పబజ్జ అనే ఉత్సవం జరుగుతుంది కదా, దాంతో వాళ్ళ విద్యా ప్రారంభం అనేది జరుగుతుంది. ఎవరిది? బౌద్ధ విద్యలో. దాని పేరేంటిది? పబజ్జ. గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పబజ్జ జరిగిన వారిని మనం ఏమని చెప్తున్నవారు? సమనేరులు అనేవారు. ఏమనేవారు? సమనేరులు అనేవారు. సో ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? 8 సంవత్సరాలకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 12 సంవత్సరాల కాలం. 12 సంవత్సరాల కాలం అంటే వారికి 20 సంవత్సరాలు వస్తాయి. 8 సంవత్సరాలు స్టార్ట్ అయిన ఇలా విద్య 20 సంవత్సరాలకి కంప్లీట్ అవుతుంది. సో దాన్ని ఏంటి? 12 సంవత్సరాల విద్యాకాలం. ఈ 12 సంవత్సరాల విద్యాకాలం అయిన తర్వాత మనము ఉపసంపద అనే దాంతో వాళ్ళ విద్య అనేది ముగింపు అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక విద్యాకాలం 8 సంవత్సరాల నుంచి, అంటే విద్యార్థికి 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు జరుగుతుంది. అంటే ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాల విద్యాకాలంని మనము ప్రాథమిక విద్యాకాలం అని అంటాము. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అనేది సరైన సమాధానము అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఒకటి, మరి విద్యార్థి యొక్క 8 సంవత్సరాల్లో జరిగేటువంటి స్టార్ట్ అవుతుంది కదా విద్య, దాన్ని మనం పబజ్జ అంటాము. పబజ్జ జరిగిన వారిని మనము సమనేరులు అని అంటాము. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ పబజ్జ అనేది మనకు పాలి భాషా పదం అనేది మనకు పబజ్జ అనేది పాలి భాషా పదం అవుతుంది. అదేవిధంగా మీకు పబజ్జ అనగా అర్థం ఏంటంటే ముందుకు నడపడము లేదా ముందుకు వెళ్ళడం అనే అర్థాలని ఇస్తుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో తపోవన విద్యా విధానాన్ని అనుసరించని విద్యను గుర్తించమన్నాడు. అనుసరించని విద్య. సో ఆప్షన్ 1 వేద విద్య, ఆప్షన్ 2 ఇస్లాం విద్య, ఆప్షన్ 3 బౌద్ధ విద్య, ఆప్షన్ 4 జైన విద్య. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఇస్లాం విద్య. ఇస్లాం విద్యలో తపోవాన విద్యా విధానం అనేది లేదు, అనుసరించలేదు. సో మనకు
ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రాచీన భారతీయ విద్యా విధానంలో తొలిసారిగా పని విద్యకు అవకాశం ఉన్న విద్యా విధానం ఏది? ఆప్షన్ 2 హిందూ విద్య, ఆప్షన్ 2 ఇస్లాం విద్య, ఆప్షన్ 1 హిందూ విద్య, ఆప్షన్ 2 ఇస్లాం విద్య, ఆప్షన్ 3 బౌద్ధ విద్య, ఆప్షన్ 4 జైన విద్య. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. తొలిసారిగా పని విద్యకు అవకాశం ఉన్న విద్యా విధానము ఏది అంటే మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. బౌద్ధ విద్యలో ఫస్ట్ టైం పని విద్యకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 16వ ప్రశ్న ప్రపంచ చరిత్రలోనే విద్యాదానం చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 కెనడా. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రపంచ చరిత్రలోనే విద్యాదానం చేసినటువంటి మొదటి దేశం ఏది అంటే భారతదేశం, ఇండియా. మన దేశము ప్రపంచ చరిత్రలోనే ఫస్ట్ సారి వారు విద్యాదానం చేసినటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో విద్యకు సమానమైన పదాలను గుర్తించమన్నాడు. ఇక్కడ మనకు స్టేట్మెంట్లు ఇచ్చారు, ఒకసారి చూద్దాం. విద్యకు సమానమైన పదాలు ఆప్షన్ 1 ఏ వికసింప చేయడం, ఆప్షన్ బి తెలుసుకోవడము, ఆప్షన్ సి వృద్ధిలోకి తేవడం, ఆప్షన్ డి ముందుకు తేవడం. ఇవి స్టేట్మెంట్లు. సో దీంట్లో మనకు దేనికి సరైన సమాధానం అడిగారు, సరైన పదాలు అడిగారు, విద్యకు సరైన సమానమైన పదాలు అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏబిడి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 ఏబి. సో ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది? ఈజీ క్వశ్చన్. సో విద్యకు సమానమైన అర్థాలు ఏమవుతాయి? వికసింప చేయడం అవుతుంది, తెలుసుకోవడం సరైనదే, వృద్ధిలోకి తేవడం సరైనదే, ముందుకు నడపడం సరైనదే. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఏబిసిడి అనేది సరైన సమాధానం అనేది అవుతుంది. నెక్స్ట్ 18వ ప్రశ్న వేద విద్యను అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పారు. సో స్టేట్మెంట్లు చూడండి. ఆప్షన్ ఏ వేద విద్య ఉపనయనం అనే వేడుకతో ప్రారంభమవుతుంది. ఆప్షన్ బి స్టేట్మెంట్ బి చూడండి, ఉప అనగా సమీపము, నయన అనగా నేత్రము. స్టేట్మెంట్ సి ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అనేవారు కాదు. స్టేట్మెంట్ డి ద్విజులు అనగా 4 జన్మలు కలవారు. సో ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 ఏ కామా సి, ఆప్షన్ 2 ఏ కామా బి, ఆప్షన్ 3 సి కామా డి, ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి కామా డి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తాం. వేద విద్య ఉపనయనం అనే వేడుకతో ప్రారంభం అవుతుంది, ఇది సరైనదే. స్టేట్మెంట్ డి చూడండి, ఉప అనగా సమీపము, నయన అనగా నేత్రము, ఇది సరైనదే. ఉపనయనం జరిగిన వారి ద్విజులు అనేవారు కాదు అన్నారు, కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే ఉపనయనం జరిగిన వారిని ఏమంటాం? ద్విజులు అనే అంటాము, కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. డి చూడండి, ద్విజులు అనగా 4 జన్మల కలవారు, ఇది తప్పే. ద్విజులు అనగా ఎన్ని జన్మలు? 2 జన్మలు. 2 జన్మల కలవారిని మనం ద్విజులు అంటాం, కాబట్టి 2 స్టేట్మెంట్లు రాంగ్. సరైనవి ఏంటిది? ఏ కామా బి. ఏ కామా బి ఎక్కడ ఉంది? స్టేట్మెంట్ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18వ ప్రశ్న ఇస్లాం విద్యా కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 పిఎల్ రావత్, ఆప్షన్ 2 ముఖర్జీ, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 4 దాదాబాయి నౌరోజీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు ఇస్లాం విద్యా కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదని చెప్పింది ఎవరు అంటే పిఎల్ రావత్ చెప్పడం అనేది జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20వ ప్రశ్న హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 రజియా సుల్తానా, ఆప్షన్ 3 గుల్సా వన్ బేగం, ఆప్షన్ 4 ఔరంగజేబ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోండి మిత్రమా, ఇక్కడ ఇస్లాం విద్యా కాలంలో సార్వత్రీకరణ జరిగింది. పిఎల్ కాదు, పివి రావత్. ఓకే, అది గుర్తు చేంజ్ చేసుకోండి, పివి రావత్. నెక్స్ట్ ఇక్కడ సరైన సమాధానం మనకి 20 దానికి ఏమవుతుంది? గుల్సావన్ బేగం అనేది సరైన సమాధానం అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ గుల్సావన్ బేగం అనే ఆమె ఎవరి యొక్క కుమార్తె అంటే బాబర్ యొక్క కుమార్తె గుల్సావన్ బేగం. ఓకే, సో హుమాయూన్ నామాని రాసింది కూడా గుల్సావన్ బేగం ఎవరి యొక్క కూతురు? బాబర్ యొక్క కూతురు. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్ను గెలుచుకున్న ఏ దేశ ఆటగాడు కార్లోస్ అల్కారాజ్ ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 స్పెయిన్, ఆప్షన్ 2 ఫ్రాన్స్, ఆప్షన్ 3 సెర్బియా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మన కార్లోస్ అల్కారాజ్ అనే అతను ఏ దేశ ఆటగాడు అంటే స్పెయిన్ దేశ ఆటగాడు. ఇతను స్పెయిన్కి చెందినటువంటి ఆటగాడు. స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కారాజ్. ఇతను ఎప్పుడు అంటే ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్ ఎవరి మీద గెలుచుకున్నాడు అంటే ప్యారిస్లో జరిగినటువంటి ఈ సింగిల్స్ టైటిల్స్లో అతను అలెగ్జాండర్ జ్వెరేవ్ను అతనికి ఫైనల్లో అతనితో పోటీపడి అతని మీద గెలవడం జరిగింది. అలెగ్జాండర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, ఆ పేరు అనడం వస్తలేదు. రైట్, ఇతని ఏ దేశము? స్పెయిన్ దేశము. అతను ఇప్పటికీ మన యొక్క ఈ కార్లోస్ అల్కారాజ్ అనే అతను ఇప్పటికీ ఎన్ని గెలుచుకున్నాడంటే ఎన్ని గ్రాండ్ స్లమ్స్ గెలుచుకున్నాడంటే ఇప్పటికీ దీంతో 3వ గ్రాండ్ స్లమ్స్ని గెలుచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, డిఎస్సిలో ఖచ్చితంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి 1 లేదా 2 ప్రశ్నలు అనేటివి ప్రతిసారి వస్తాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూడండి, స్పోర్ట్స్ నుండి క్వశ్చన్స్ అనేటివి కంపల్సరీగా ఉంటాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఏ క్రికెటర్ ఆత్మకథ. ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 2 సచిన్ టెండూల్కర్, ఆప్షన్ 3 రవిచంద్రన్ అశ్విన్, ఆప్షన్ 4 వీరేంద్ర సెహ్వాగ్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమొస్తుంది? ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది ఎవరి ఆత్మకథ అంటే రవిచంద్రన్ అశ్విన్ యొక్క ఆత్మకథ. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ రవిచంద్రన్ అశ్విన్ది ఆ యొక్క ఆత్మకథ. నెక్స్ట్ 23వ ప్రశ్న, సారథి 2.0 మొబైల్ యాప్ను ఇటీవలే ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 1 హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 పాలసీ కమిషన్, ఆప్షన్ 3 సెబీ, ఆప్షన్ 4 ఎస్బీఐ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. సెబీ వారు ఆ సారథి 2.0 మొబైల్ యాప్ను ఇటీవలే ప్రారంభించడం అనేది జరిగింది. ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటే. సో ఇది ఏం పని చేస్తుందంటే సంక్లిష్టమైన ఆర్థిక పనులను సులభతరం చేసే లక్ష్యంతో పెట్టుబడిదారుల కోసం వ్యక్తిగత ఫైనాన్స్ ఫోక్టాస్ మొబైల్ యాప్ను సారథి 2.0ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది మనకు ఆ గూగుల్ ప్లే స్టోర్లో లభించడం అనేది జరుగుతుంది. సెబీ అనేది భారతదేశంలోని సెక్యూరిటీలు మరియు కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ. ఓకే, రైట్. నెక్స్ట్ 24వ ప్రశ్న, ఇటీవలే ఏ రాష్ట్రంలోనూ 2 చిత్తడి నేలలు రామ్సార్ సైట్ల జాబితాలో చేర్చబడ్డాయి? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 కేరళ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 బీహార్ రాష్ట్రంలోని 2 చిత్తడి నేలలు రామ్సార్ సైట్ల జాబితాలో చేర్చబడడం జరిగింది. 25వ ప్రశ్న, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 భద్రాచలం, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 సెక్రటరియట్, ఆప్షన్ 4 రంగారెడ్డి. రైట్, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? మీ యొక్క సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం ఏమవుతుంది? భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 11th మార్చ్ 2024లో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో దీని లక్ష్యం ఏంటంటే హౌస్ అంటే లేని వారికి, బీద వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు అయితే ఎవరైతే ఉందో వాళ్ళకి 5 లక్షల వరకు రూపాయలతోటి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదే మన ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో వీళ్ళకు మన ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు 250 స్క్వేర్ యార్డ్ల భూమి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ ఎప్పుడు రాజ్యసభకు సభ్యుడిగా ఉన్నారు? ఆప్షన్ 1 2004 నుంచి 2010, ఆప్షన్ 2 2000 నుంచి 2006, ఆప్షన్ 3 2007 నుంచి 2013, ఆప్షన్ 4 2010 నుంచి 2016. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు 2007 నుంచి 2013 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉండడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
చంద్రయాన్-3 తొలి దశ ప్రయోగాన్ని ఏ రోజున నిర్వహించారు? ఆప్షన్ 1 2023 జూన్ 12, 2023 జూలై 25, 2023 జూలై 14, ఆప్షన్ 4 2023 ఆగస్ట్ 23. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 2023 జూలై 14న చంద్రయాన్-3 తొలి దశ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ నుండి దీని యొక్క ప్రయోగం అనేది జరపడం జరిగింది 2023 జూలై 14. నెక్స్ట్ 28వ ప్రశ్న, రైతు నేస్తం అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 6 మార్చి 2024, 9 డిసెంబర్ 2023, ఆప్షన్ 3 5 జనవరి 2024, ఆప్షన్ 4 11 మార్చి 2024. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఏమవుతుంది మిత్రమా? ఆప్షన్ 1 అవుతుంది. 6 మార్చ్ 2024న రైతు నేస్తం అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? తెలంగాణ సెక్రటరియట్ దగ్గర దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం, రైతులకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు వేదికలలో ఎల్ఈడీలు పెట్టి, ప్రొజెక్టర్స్ పెట్టి వాళ్ళకు డిజిటల్ ద్వారా వారికి రైతులకు చైతన్యం చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 29వ ప్రశ్న, ఉచిత బస్సు ప్రయాణము ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 7th డిసెంబర్ 2023 తెలంగాణ సెక్రటరియట్, ఆప్షన్ 2 చూడండి 9th డిసెంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ, ఆప్షన్ 3 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ సెక్రటరియట్, ఆప్షన్ 4 9th డిసెంబర్ 2023 తెలంగాణ సెక్రటరియట్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఉచిత బస్సు ప్రయాణంను ఎక్కడ ప్రారంభించారు? రైట్, మీ యొక్క సరైన సమాధానము కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది? మనకు ఉచిత బస్సు ప్రయాణం అనేది 9th డిసెంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకోటి కూడా 9th డిసెంబర్ 2023 తెలంగాణ సెక్రటరియట్ అని ఉంది. సో సెక్రటరియట్ దగ్గర స్టార్ట్ చేయలేదు. 9th డిసెంబర్ రోజు, అదే రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సో ఆ రోజు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 9th డిసెంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ దగ్గర స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 30వ ప్రశ్న చూసుకున్నట్లయితే, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ సెక్రటరియట్, ఆప్షన్ 2 9th డిసెంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ, 12th మార్చ్, ఆప్షన్ 3 12th మార్చ్ 2024 తెలంగాణ సెక్రటరియట్, 4th ఆప్షన్ చూడండి 25th ఫిబ్రవరి 2024 తెలంగాణ అసెంబ్లీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ సెక్రటరియట్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది 27 ఫిబ్రవరి నాడు తెలంగాణ సెక్రటరియట్ దగ్గర దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీపీఎల్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు లేదా ఎవరి పేరు మీద ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గ్రూప్ 1లో కూడా దీని నుండి ప్రశ్న అనేది రావడం అనేది జరిగింది. సో ఇది మనకు 30 ప్రశ్నలు. ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని కామెంట్ చేయండి, ఎన్ని మార్క్స్ వచ్చాయో. అదేవిధంగా ఎగ్జామ్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రేపటి సిలబస్ వచ్చేసరికి సేమ్ ఇదే సిలబస్లోకి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ లెసన్స్ నుండే నాకు ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఫస్ట్ లెసన్ ఉందో భారతదేశం చారిత్రక అభివృద్ధి, సో దాని నుండే మళ్ళీ ఇంకో 20 క్వశ్చన్స్ అనేటివి రేపు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతో మనకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ కాబోతుంది. దాదాపుగా అన్ని క్వశ్చన్స్ అనేటివి కవర్ అవుతున్నాయి. ఇక మనము రేపు కూడా ఇదే విధంగా కండక్ట్ చేస్తున్నాం. మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి అయితే మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. సో థ్యాంక్ యూ సో మచ్.